సార్ ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే అక్కడ అంటే ఏం చేస్తున్నట్టు, ప్రజలంటే ఇంకా చిన్న చూపే ఇంకా ఉన్న, ఎందుకు అంత చిన్న చూపు ప్రజలంటే? మరోవైపు సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఇప్పుడే కూటమిలో భాగంగా టీడీపీ ఉంది, ఏమైనా ప్రత్యేక నిధులు తీసుకురావడంలో విఫలమవుతున్నారా ఏంటి సార్? అసలు ప్రజలంటే ఎందుకు చిన్న చూపు? వాళ్ళు కూటమి ప్రభుత్వంలో ఉన్నది ఒకటి, అది 3-in-1 అంటారు. ఇప్పుడు 3-in-1 షాంపూ ఉంది తెలుసు కదా. 3-in-1 షాంపూ అంటే ఒక దాంట్లో హెయిర్ వాష్, తర్వాత కండెన్సరు, ఇంకొకటి షాంపూ ఉంటుంది. సో మనం ఏమనుకుంటాం, ఇది వాడితే మంచి జుట్టు పెరుగుతుంది అని. ఇది 3-in-1 పార్టీ. ఎవరు? తెలుగుదేశము, బీజేపీ, జనసేన, ఈ ముగ్గురు కలిసి మనకు కానీ జుట్టు పెరుగుతుంది అనుకుంటే మొత్తం గుండె అయిపోయింది. ఎందుకంటే బేసికలీ ఒకప్పుడు బీజేపీని తిట్టాడు, నరేంద్ర మోడీని తిట్టాడు. నరేంద్ర మోడీ మొన్న చీఫ్ మినిస్టర్ అయ్యాడు, నేను ఎప్పుడో చీఫ్ మినిస్టర్ అన్నాడు. ఓకే, నేను నరేంద్ర మోడీ కంటే సీనియర్. నరేంద్ర మోడీ అప్పుడు ఈయనని తిట్టడం. అవును, ఆయన సీనియరే. దేంట్లో సీనియరు? వాళ్ళ మామను వెన్నుపోటు పొడిచి అధికారంలో లాకడే సీనియరు. పోలవరం మేము కడతామంటే లే సెంట్రల్ కట్టకూడదు, స్టేటే కడతాది అని తీసుకొని ఇప్పటి వరకు దాన్ని ఫినిష్ చేయకుండా పోలవరంని ఒక ఏటీఎం కార్డులా వాడుతున్నది అన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వయంగా. సో అభివృద్ధి చెందింది. మన ఎమ్మెల్యే గారి గురించి వచ్చారు మీరు. ఇప్పుడు ఆయన చేస్తుందంతా కూడా కరప్షన్. ఏం కరప్షను? రైట్ ఫ్రమ్ ఎంఆర్ఓ ఆఫీస్, రైట్ ఫ్రమ్ ఆర్టీఓ, మేజర్ కరప్షన్ ఇన్ మున్సిపాలిటీ. బెల్ట్ షాపులు, వైన్ షాపుల్లో కలెక్షన్, ఎవ్రీ మంత్ కలెక్షన్ జీతంలాగా వెళ్ళిపోవాలి ఆయనకి. అంటే ఎమ్మెల్యే గారు ఎట్లయిపోయారంటే, ఇప్పుడు ఏదో మీరు ఫోన్ చేస్తారు, సార్ నేను మీకు ఓటేశాను, మీకు దగ్గర ఒక 500-600 ఓట్లు మా ఊర్లో ఇప్పించాను, నాకు చిన్న మా ఇంటి ముందు కాలువ పోతుంది, అది ఓవర్ఫ్లో అవుతుంది, కొంచెం మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పించి వేయించండి అంటే, అవునా ఎక్కడ ఇది అడ్రస్ తీసుకొని ఒకసారి ఒక 15,000 జీపే కొట్టు, ఫోన్పే కొట్టు. ఎమ్మెల్యేగా చేయాల్సిన ఒక లెవెల్లో మనము సక్సెస్ అయినాము వైద్య వృత్తిలో. సరే నెక్స్ట్ ఏంటి అన్నప్పుడు ఒక ఛాన్స్ వచ్చినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి, ఆయన స్టైల్ చూసి, ఆయన ఏ విధంగా అయితే 19-24 వరకు ఈ ప్రజల మీద ఆయనకున్న ప్రేమతోటి ఎటువంటి సంస్కరణలు ఆయన తీసుకొచ్చారు, అవి నచ్చి వెళ్ళి చేరాను, నాకు వచ్చింది. అయితే ఇప్పుడు చేరిన తర్వాత, నేను ఇప్పుడు ఓడిపోయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఇంత అన్యాయాలు చేస్తున్నప్పుడు ఇంకా నందికొట్కూరు నియోజకవర్గంలోనే నేను తప్పకుండా ఉండాలి అన్న కసి పెరిగిపోయింది. ఎందుకంటే అంత ఘోరమైన, ఇప్పటివరకు చెప్పినాను కదా, ఏ ఒక్క సెగ్మెంట్లో కూడాను మంచి చేసింది లేదు, ఏ ఒక్క సెగ్మెంట్లో కూడాను కరప్షన్ లేకుండా లేదు. ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఇంకా తప్పకుండా నేను ఉండాలా, ఇంకా రెస్ట్ తీసుకునేది లేదు. అందుకని నేను ప్రతి అనుక్షణము నియోజకవర్గ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కామన్ పబ్లిక్కి అందుబాటులో ఉన్నాను. ప్రతి దాన్ని కూడా క్వశ్చన్ చేస్తూనే ఉంటాను. ఇప్పుడు నాకేమైపోయిందంటే, ఇంకా ఫుల్ టైం పొలిటీషియన్ మనము తప్పకుండా నందికొట్కూరు రోజులకి జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవాల్సిన టైం ఆసన్నమైందని చెప్పి నేను వైద్య వృత్తి కంటే ఎక్కువ రాజకీయము మరియు నందికొట్కూరు ప్రజల యొక్క ప్రొటెక్షన్ కోసమే చూస్తున్నా. అది డెవలప్మెంట్కి అవ్వాలి. దాంట్లో డెవలప్మెంట్గా ముఖ్యంగా జరగాల్సింది నీరు, ముఖ్యంగా జరగాల్సింది విద్య, వైద్యం. ఈ మూడు కానీ సక్రమంగా జరిగిన రోజు నందికొట్కూరు డెవలప్ అవుతుంది. సార్ 2024లో అక్కడ అధికారం మార్పు అనేది జరిగింది. దాని తర్వాత పెద్ద ఎత్తున అంటే ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద భౌతిక దాడులు ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అంటే తెలంగాణలో చూసుకుంటే అలాంటి లేదు. ఎందుకు సార్? అంటే ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అలా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల మీద కానీ నాయకుల మీద కానీ భౌతిక దాడులు, అంటే అంబటి రాంబాబు చూసుకున్నా, అట్లా కొంతమంది నాయకులను చూసుకున్నా అట్లాంటి దాడులు అనేవి ఎందుకు కొనసాగుతాయి ఒక ఆంధ్రప్రదేశ్లో? అదే సిద్ధాంతం తెలుగుదేశం సిద్ధాంతం ఏంటి? ఎలక్షన్ను మేనేజ్ చేసి గెలవడం, గెలిచిన తర్వాత ప్రతిపక్ష పార్టీని భయభ్రాంతులకు గురి చేయడం. వాళ్ళు ఏమనుకున్నారు, రెడ్ బుంగ్ రాజ్యాంగం అని ఒకటి స్టార్ట్ చేస్తున్నారు. ఏంలే, పోలీస్ స్టేషన్కి ఏ కేసు పోయినా వాడు వైఎస్ఆర్సీపీ వాడు ఉండాలి, తెలుగుదేశం వాడు ఉండాలి. ఇప్పుడు తెలుగుదేశం వాడు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ని కొట్టాడు, కేసు ఎవరి మీద ఉంటుంది తెలుసా? వైఎస్ఆర్సీ కొట్టించుకున్నాడు దగ్గర అని క్లియర్ కట్గా హోమ్ మినిస్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశారు. ఇద్దరు వచ్చారు, తెలుగుదేశం వాడు వైఎస్ఆర్సీపీ గారిని చితకబాదాడు, వాడు రక్తంతో పోతాడు పోలీస్ స్టేషన్కి, కేసు వాడి మీద కడతారు. ఎవరి మీద? ఎవడైతే దెబ్బలు తిన్నాడో. ఇది రాజ్యాంగం. ఆడి మీద కేసు పెట్టి, ఒక కేసు కాదు 10 స్టేషన్స్లో కేసు పెడతారు. ఇక్కడైపోతే అక్కడైపోతే ఇక్కడ, రాత్రి తిప్పుతూ ఉంటారు, రిమాండ్కి పంపిస్తారు. దాని తర్వాత వాడు ఎన్ని కేసులు కొట్టేసుకోవాలి బయటికి రావాలంటే.
ఇది సామాన్య ప్రజల మీదే కాదు, మెయిన్ లీడర్స్ మీద, ఎక్స్ మినిస్టర్ మీద అందరూ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తర్వాత ఆయన మన నెల్లూరు ఆయన, తర్వాత ఈయన జోగి రమేష్ గారు, అంబటి రాంబాబు, మన నందిగాం సురేష్, అందరు లోపల పోయారు. 3-4 నెలల నుండి బయటకు వచ్చారు. ఏమన్నా ఒక్క కేసు లేదు. పోలీస్కి, జ్యుడిషియరీకి ఇన్స్ట్రక్షన్స్, వీళ్ళు అప్పుడే బయటికి రాకూడదు. ఒక కేసు తర్వాత ఇంకో కేసు తర్వాత బెయిల్ రాకుండా చూడండి. కానీ ఇప్పుడు ఏమైంది 2 సంవత్సరాల తర్వాత? దీని పర్యవసానం చెప్తాను చూడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవ్వడు భయపడ్డాలి. కేసు పెడతావా దా, ఏ స్టేషన్ పోదాం రా, ఏ జైలుకి పోదాం రా, సబ్ జైలుకి ఇంటికి ఫోన్ చేసి ఈ పలానా సబ్ జైలుకి నన్ను పంపిస్తున్నారు, వచ్చి అప్పుడప్పుడు కలిసిపోతుండే. అంత మొండికి ఏదన్నా అంతే కదా. పిల్లిని రూమ్లో వేసి కొడతావు, నువ్వు ఏం చేస్తావు, తిరగబడుతుంది. ఇప్పుడు తిరగబడే స్టేజ్లో ఉన్నా. దీనివల్ల ఏమవుతుంది, ప్రజలకి అందరికీ అర్థమవుతుంది. అనవసరమైన కేసులు, కొట్టించుకున్నాడు మీదే పోలీస్ కేసు పెడితే, సోషల్ మీడియాలో చిన్న పోస్టులు పెడితే ఆ పార్టీ వాళ్ళు పెడతారు, ఈ పార్టీ వాళ్ళు పెడతారు, జనసేన దాని మీద పోలీసులకి పెట్టి ఎంతమంది, వేల మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కమిటీ మెంబర్స్ని అరెస్ట్ చేశారు. ఇదంతా వీళ్ళకి తెలియట్లే. లోకేష్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్, ప్రజలందరూ విసిగిపోయి ఉన్నారు ఈ అరాచక పాలనతో. అందరూ చూస్తున్నారు, ప్రతి ఒక్కరికి తెలుసు. డెవలప్మెంట్స్ ఉన్నా అరాచకాలు ఎక్కువైపోయినాయి. అన్యాయంగా నార్మల్గా ఉన్న సామాన్య ప్రజలు, అమాయక ప్రజల మీద కేసులు, పేద ప్రజల మీద కేసులు, ఇవన్నీ చూశారంటే రేపొద్దున డిపాజిట్లు కదా, అసలు ఒక్క సీటు కూడా రాదు.